రామావతారం ఘట్టాలని ఆవిష్కరించడంలో సిద్ధహస్తులు సముద్రాల రాఘవాచార్యుల వారు. భూకైలాస్ చిత్రంలో మాస్టర్ గాత్రంతో మధుర గంభీరంగా రామావతారాన్ని పలికించిన వారే తిరిగి శ్రీరామ కథ చిత్రంలో బాలుగారి లేత గాత్రంలో మరోసారి రామకథ సుధల్ని ఒలికించారు. ఈ రెండు చిత్రాలకి మించి లవకుశ చిత్రంలో వినిపించినటువంటి రామాయణ గాథ విశేషాలు, ముఖ్యంగా రామకథను తెలిపేటువంటి 3 పాటలు ముత్యాల పేటలు. శ్రీరామ జననం నుండి సీతామాత అగ్నిప్రవేశం వరకు ఆయన నడిపించినటువంటి రామకథ నిత్య స్మరణీయం. ముఖ్యంగా శ్రీరాముని చరితమును వినడోయమ్మ అన్న పాటలో అయోనిజపైనే అనుమానమా అన్నప్పుడు ఘంటసాల మాస్టారు మాట విరిచి పలికించినటువంటి తీరు అమోఘం. సుశీల గారు, లీలమ్మ గారు పోటీపడి పాడినటువంటి ఈ శ్రీరామ చరితాన్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు సునీత గారు, కల్పన గారు. వారికి ఆహ్వానం పలుకుదాము. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా. చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా. చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా. రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా, నృపు చేసెను సుగ్రీవుని రామాజన మహిమా. ప్రతి ఉపకృతి చేయమని పలికెను కపులా, హనుమంతుడు లంక చేరి వెదకెను నలు దిశలా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా. శోకవనిని శోకించే సీత, పాహియనియ శోకవనిని శోకించే సీత. గరికి జని ముద్రిక నిడి తెలిపి విభుని వార్త. ఆ జనని శిరోమణి అందుకొని పావని, ఆ జనని శిరోమణి అందుకొని పావని. లంక కాల్చి రాముని కడకేగెను రివు రివ్వుమని. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి
రఘుపతి అయో నిజమైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిక ఈ పరీక్ష పతియానతి తలదాలిచి అగ్ని దూకి సీత పతియానతి తలదాలిచి అగ్ని దూకి సీత ఉత్తమాడు చల్లబడి శ్లాఘించెను మాత ఉత్తమాడు చల్లబడి శ్లాఘించెను మాత సురలు పొగడ ధరణిజతో పురికి తరలి రఘునేత శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ వినుడోయమ్మ వినుడోయమ్మ. సుశీల గారు లీల గారు పాడినటువంటి ఈ అమృత భాండం లాంటి పాట వినిపిస్తూ ఉంటే లీలగా వారిద్దరే వినిపించారు. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పాడారు ఇద్దరు. ఎంత అందంగా ఉన్నారో ఇవాళ, అంతే అందంగా పాడారు. థ్యాంక్ యూ.